భూముల సమస్యను 22A నిషేధిత జాబితాను ముదిగుప్ప మండలంలోని చుక్కల భూముల సమస్యలను ముదిగుప్ప మండలంలోని చుక్కల భూముల సమస్యను తొలగించి 1954 ముందు ఉన్న పాత పట్ట భూములన్నింటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి రైతన్నలను ఆదుకోవాలని చెప్పి మేము ముదిగుప్ప మండలం నుంచి రైతుల తరఫున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ముదిగుప్ప మండలంలో సుమారు 15,000 ఎకరాలకు పైగా చుక్కల భూములు ఉన్నట్టు సమాచారము. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా మేము ఈ చుక్కల భూముల సమస్య పరిష్కరించి మా పాత పట్టా భూములను రిజిస్టర్ చేయాలని చెప్పి మేము గత 5 ఏళ్లుగా అధికారులను ప్రజాప్రతినిధులను విన్నవించుకుంటున్నా ఎటువంటి ప్రయోజనం లేదు. 2018లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 22A నిషేధిత జాబితాను ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ అదే సంవత్సరం చివరిలో మళ్ళీ ఈ జాబితాను తొలగించి చుక్కల భూమి సమస్య లేకుండా చేయాలని చెప్పి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేయడం జరిగింది. కానీ అనంతరం కొద్ది నెలలకే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడంలో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఈ చుక్కల భూమి సమస్య మరుగున పడింది. కాబట్టి గత 5 ఏళ్ల నుంచి మేము ఎన్నోసార్లు రైతుల తరఫున ఉద్యమాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ చుక్కల భూముల సమస్యను తొలగించి మా ముదిగు మండలంలో ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి ఈ పాత పట్టా భూములన్నీ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం. మామూలుగా 1954 ముందున్న భూములను పాత పట్టాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఆ భూములను కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ నిషేధిత జాబితా చట్టంలో జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ముదిగు మండలంలో 15,000 ఎకరాల భూములు ఉండడంతో ఆ భూములన్నీ నేటికి రిజిస్టర్ కాకుండా నిలిచిపోయాయి. ఇది ఇలా ఉండగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాత పట్టా భూములు ఎలాగున్నా కొత్త పట్టా భూములు అంటే అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారే కానీ అసలైన పాత పట్టా భూముల సమస్య తీర్చడానికి మాత్రం ఆయన చర్యలు తీసుకోలేదు. కాబట్టి రైతన్నల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ చుక్కల భూముల సమస్య పరిష్కరించి 1954 ముందున్న పాత పట్టా భూములు అన్నిటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా తక్షణమే రిజిస్ట్రేషన్ చేసి మండల రైతులను ఆదుకోవాలని చెప్పి మేము సిపిఐ పార్టీ తరఫున మండల రైతుల సమక్షంలో ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.